అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటి నుంచి ఫిబ్రవరి 2017 దాకా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్తో ఇప్పటికే 1,08,000 ఇండ్లు ఇప్పటికే కట్టేశాము. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2017 దాకా. ఇది కాక స్టేట్ గవర్నమెంట్ కూడా మరో 26,000 ఇండ్లు కూడా కట్టాము జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2017 దాకా అని రిప్లైలో చెప్పారు. అంటే రెండు కలిపి దాదాపుగా అధ్యక్ష 1,35,000 ఇండ్లు ఇవాళకి కట్టేశాము అని చెప్పి చెప్తా ఉన్న లెక్కలు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారిని, ఇది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అధ్యక్ష 21-22 తారీఖున డిసెంబర్ 21-22 తారీఖున సీఎం గారి అధ్యక్షతన జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఈ సీఎం గారి అధ్యక్షతన జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే చూస్తే కూడా మొత్తం రూరల్లో 48,985 ఇళ్లకు మార్కింగ్ చేయడం జరిగింది, గ్రౌండెడ్ అన్నారు. అర్బన్లో 2,789 ఇళ్లకు అది కూడా గ్రౌండెడ్ మార్కింగ్ మాత్రమే చేయడం జరిగింది. అధ్యక్ష, నేను ఇంకొకటి కూడా వెరీ సూట్గా ఒక క్వశ్చన్ వస్తున్నాను అధ్యక్ష. 1,35,000 ఇళ్లకు, మంత్రి గారు ఇది కొంచెం వినాలమ్మా, 1,35,000 ఇళ్లకు ఇంటూ 1,50,000 వేసుకుంటే ఒక్కొక్క ఇంటికి స్టేట్ గవర్నమెంట్ తరపున ఇచ్చేది కనీసం అంటే 1,50,000 అధ్యక్ష. ఎస్సీలకు 1,75,000, మామూలు వాళ్ళకు 1,25,000, యావరేజ్ కింద తీసుకుంటే 1,50,000 అధ్యక్ష. 1,35,000 ఇళ్లకు ఇంటూ 1,50,000 పర్ హౌస్ వేసుకుంటే యావరేజ్గా కనీసం అంటే 6,000 కోట్ల రూపాయలు కనీసం అంటే అవుతుంది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలు మీ బడ్జెట్లు మొత్తం చూపించండి అధ్యక్ష. దీంట్లో ప్లాన్ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పమని చెప్పండి అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలకు మ్యాచ్ అవుతుందా లేదా నాకు చెప్పమని చెప్పండి అధ్యక్ష.